పాప విమోచని ఏకాదశి. అన్నట్లు పాప విమోచని ఏకాదశి అంటే ఏమిటి, ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. పాప విమోచని ఏకాదశి ఎప్పుడు అని మనం పరిశీలించినట్లయితే ఈ చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున పాప విమోచని ఏకాదశి. అంటే 2026వ సంవత్సరం మార్చి 15వ తేదీ ఆదివారం పాప విమోచని ఏకాదశి. శ్రీ మహావిష్ణువును ఉపవాసం ఉండి భక్తితో ఆరాధించడం సంప్రదాయం. ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి ద్వాదశి నాడు ఉపవాస విరమణ చేయాలి. ఈ వ్రతంలో భాగంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు అలాగే భగవద్గీత పారాయణం చేయాలి. అసత్యం, కామం, క్రోధం ఇలాంటివన్నీ కూడా మనసుకయ్యే మలినాలే. అలాంటివన్నీ ఎప్పటికప్పుడు కడిగేసుకోవడమే పూజల ద్వారా పాప పరిహారం జరుగుతుంది. అందులో పాప విమోచని ఏకాదశి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇవి పాప విమోచని ఏకాదశి విశేషాలు. ఇలాంటి మరిన్ని అంశాలతో కొనసాగేందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. పండుగలు పరమార్థాల కోసం ఇక మీదట పంచాంగం అవసరం లేదు. ఒక్క యాప్ ఉంటే చాలు, అదే వేటు న్యూస్.